येन हत्वा रणेशत्वं सर्वान् कामान् अवाप्स्यति భుక్త్వా భూమండలం చాంతే శివసాయుజ్యమాప్యతి. నేను ఏ దీక్షని తీస్తున్నానో దానివల్ల మత్తత్వాన్ని వదిలిపెట్టి ఒకవేళ తేజోమయనివి అయినట్టయితే, తేజోమయ శరీరం కలిగిన వానివి అయితే శత్రువులందరినీ కూడా రణములో సంహారం చేసి సర్వాన్ కామాన్ అవాప్స్యసి, నీవేమేం కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా పొందగలుగుతావు. భుక్తాభమండలం శాంతి శివసాయుజ్యమాప్స్యతి. చూసారా, గురువు అనుగ్రహము, గురువు అనుగ్రహిస్తే శివానుగ్రహం కాకుండా, భగవదనుగ్రహం కాకుండా, సమస్త కోరికలే కాకుండా చిట్ట చివరిలో భగవత్ సాయుధ్యం కూడా లభిస్తుందనే మార్గాన్ని బోధిస్తున్నాడంటే ఎంత దయామయుడు గురుదేవుడు. అందువల్ల చాలా మంది మరి తెలిసి తెలియక అవమానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సంగతి వేరనుకోండి. గురు అనే శబ్దంలోనే, గురువు యొక్క అనుగ్రహంలోనే చాలా మరి దేవునికి కావలసిన సంపత్తి అంతా కూడా దొరుకుతుంది. అందుకొరకే ఇక్కడ రాముణ్ణి మరి అగస్త్యుడు అనుగ్రహించి, నీవు దీని చేత ఒక తేజస్తత్వాన్ని నువ్వు పొందినట్టయితే మరి నీకు రణరంగంలో జయం కలుగుతుంది, సమస్త కోరికలను కూడా పొందుతావు. అంతేకాకుండా శివసాయుధ్యం చిట్టటి వారిలో శివసాయుధ్యాన్ని కూడా పొందుతావు అని ఈ విధంగా అగస్త్య మహర్షి చెప్పిన తర్వాత సూతుడు తన మాటల్లో చెప్తున్నాడు. అథ ప్రణమ్య రామస్తం దండవన్ మునిసత్తమం వాచ దుఃఖ నిర్ముక్త ప్రవృష్టేన అంతరాత్మన. ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఇలా మాటలు చెప్పాడో రాముడు దండవన్ మునిసత్తం ప్రణమ్య సాక్షాంగ నమస్కారం చేశాడు. అందుకొరకే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నాడు. సాష్టాంగ నమస్కారం వల్ల ప్రయోజనం ఏంటి అంటే మరి తన యొక్క అభిమానాన్ని గురువుకు సమర్పిస్తున్నాను అనేది. ఎందుకంటే అభిమానం అనేది మార్గంలో సాధకునికి చాలా అడ్డుగోడ లాంటిది. అందుకొరకే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. చేసి దుఃఖ నిర్ముక్త ప్రవృష్టినంతరాత్మన వాచ, దుఃఖాన్ని పోగొట్టుకున్నవాడి సంతోషం కలిగింది. ఎప్పుడైతే అగస్త్య మహర్షి అలాంటి మాట చెప్పాడో ఇక ఎవరికైనా కానీ దుఃఖంలో ఉన్న వారికి సాంతన కలిగే మాట ఒకవేళ వినబడినట్టయితే మరి వారికి సంతోషం కలుగుతుందో అట్లాగే అగస్త్యుడు చెప్పిన మాట విన్న తర్వాత రామచంద్రమూర్తికి లోపల చాలా ఆనందం కలిగింది. సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి అంటున్నాడు, శ్రీరామ ఉవాచ కృతార్థోహం మునే జాతో వాంఛితార్థో మమాగత పీతాంబుధి ప్రసన్నత్వం యది మే కిమ దుర్లభం అతస్తం విరజాం దీక్షాం బ్రూహి మే మునిసత్తమా. ఓ మునే, ఓ తత్వజ్ఞ, అహం కృతార్థ జాత వాంఛితార్థో మమాగత. నేను కృతార్థనయ్యాను, నేను కోరిన వస్తువు నాకు లభించింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పీతాంబుధి ప్రసన్నత్వం, సప్త సముద్రాలను పానం చేసిన మీరు మహానుభావులు ఒకవేళ ప్రసన్నమైనందువల్ల కిమమ్మే ఏది దుర్లభం, నాకు ఏంటి దుర్లభం, లభించింది ఏంటిది అంటే అన్ని లభిస్తాయని. అందుకొరకే అగస్త్యుడు సప్త సముద్రాలను పానం చేస్తే గురుదేవుడు సద్గురు దేవుడు మరి సంసారం అనే సముద్రాన్నే పానం చేశాడు. అందుకొరకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు ప్రశ్నోత్తర మాణిక్యమాల్లో, అపహార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదైతత్ విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘనౌక. అపారమైన సంసార సముద్రంలో నేను మునిగిపోతున్నాను అని శిష్యుడు అడిగినప్పుడు విశ్వేశ్వర పాదాంబుని దీర్ఘనౌక అన్నాడు. అందుకొరకే సంసారమైన సముద్రాన్ని పానం చేశాడు సద్గురుదేవుడు తన యొక్క అనుష్ఠానం ద్వారా. సంసారం సముద్రం పానం చేయడం ఏంటిది, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ సంసారం కూడా తన స్వరూపమైంది. అట్లా ఇక్కడ సప్త సముద్రాలను పానం చేసిన పీతాంబుధి ప్రసన్నత్వం అన్నారు. 7 సప్త సముద్రాలను పానం చేసిన మీలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహం నాకు కలిగింది, నా కోరిక నెరవేరింది, నేను అనుకున్నది నాకు వచ్చింది. అతస్థం విరజాం దీక్షం బ్రూహి మే సత్తమ. మీరు నా విరజా దీక్ష ఏంటిదో అది నాకు చెప్పినట్టయితే మీరు చెప్పిన ప్రకారం నేను అనుష్ఠానం చేసి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది నా యొక్క కార్యాన్ని నిర్వర్తించుకుంటాను అని లోపల ఆనందమగ్నుడై ఆనందసాగరుడై ఆనందాన్ని పొందిన వాడే శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి మరి తన యొక్క భావాన్ని వెలుబుచ్చిన తర్వాత అగస్త్య మహర్షి అంటున్నాడు, అగస్త్య ఉవాచ, ఏ విధంగా అనుష్ఠానం చేయాలో ఈ లోపల తాను చేసే ఏంటిది మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అది ముందు వస్తుంది అనుకోండి. అనుష్ఠానం ఏ విధంగా చేయాలో అందుకొరకే యోగక్షేమం వహామి అన్నాడు. లేనిది ఇవ్వడము యోగము, ఇచ్చిన దాన్ని రక్షించడము క్షేమము. అట్లాగే
రాముడికి ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు. దాన్ని ఏ విధంగా అనుష్ఠానం చేయాలో ఏ విధంగా చేసినట్టయితే అది సమగ్రంగా నిర్వహింపబడుతుందో సార్థకమవుతుందో దాన్ని కూడా బోధిస్తున్నాడు. అదేంటిది? శుక్లపక్షే చతుర్దశ్యాం అష్టమ్యాం వా విశేషతః ఏకాదశ్యాం సోమవారే అర్ద్రాయాం వా సమారభేతు. దీన్ని ప్రారంభం చేసేప్పుడు శుక్లపక్షంలోని చతుర్దశి, అష్టమి, ఏకాదశి, సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, ఈ దీనిలో ఏ రోజైనా ప్రారంభం చేయవచ్చు. శుక్లపక్షంలోని చతుర్దశి ఒకటి, అష్టమి ఒకటి, ఏకాదశి, సోమవారము, ఆర్ద్ర నక్షత్రం. తిథులు కొన్ని ఉన్నాయి, వారాలు కొన్ని ఉన్నాయి, నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. తిథులు ఏంటిది? అష్టమి, చతుర్దశి. అష్టమి అంటే మనకు కష్టంగా ఉంటుందేమో, అష్టమా అని భయపడుతూ ఉంటాం. కానీ శివుడికి అమ్మవారికి అష్టమి అంటేనే ఇష్టం. అమ్మవారికి కృష్ణపక్షంలోని ఎవరికి కూడా కృష్ణపక్ష అష్టమి ప్రియమని మళ్ళీ చివరిలో చెప్తారనుకోండి. కాబట్టి చతుర్దశి, అష్టమి, ఏకాదశి, సోమవారము, ఆర్ద్ర నక్షత్రము, ఈ అన్నిట్లో ఏదో ఒకటైనా కావచ్చు, 2-3 కలిసి ఉండవచ్చు. అలాంటి రోజు ప్రారంభం చెయ్యాలి అని. అయితే ఇక్కడ ఒకటి మనకు సందేహం కలుగుతుంది. అదేంటి భగవన్నామాన్ని సర్వకాల సర్వావస్థలను చేయాలంటారు అంటే, అది ఎప్పుడు అంటే నిష్కామంగా చేసినప్పుడు సర్వేషు కాలేసి మామనస్మరానికి సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ఫలాన్ని గురించి కోరికతో చేసినప్పుడు మాత్రం విధి విధానంగా చేయాలి. ఆ విధంగా తిథివార నక్షత్రాలను మనం చూసుకొని ప్రారంభం చేయవలసిందే. మిగతా వాటికంతా కూడా ఏదో సప్తమి అని, పంచమని, వగవగారు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? అష్టమి, చతుర్దశి, ఏకాదశి, సోమవారం. ఏకాదశి, సోమవారం అందరికి ఇష్టమే అనుకోండి. కానీ అష్టమి అంటే చాలా అందరికి కష్టం. కానీ భగవంతుడికి అదే ఇష్టం. ఆ విధంగా ప్రారంభం చేయాలి అన్నారు. మరి పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎట్లాగా భావించాలి? యం వాయుమాహుర్ యం రుద్రం శాశ్వతం పరమేశ్వరం పరాత్పరం పరం చాహో పరాత్పరసం శివం బ్రహ్మణో జనకం విష్ణో వన్యేర్వాయో సదా శివం. ఎవరినైతే వాయువు అంటారో, రుద్రుడు అంటారో, శాశ్వతుడు అంటారో, పరమేశ్వరుడు అంటారో, పరాత్ పరతరం పరం చాహు, పరానికంటే కూడా పరమైన వాడు, శివస్వరూపుడు, బ్రహ్మకు దేవుడు కూడా జనకుడు అంటే తండ్రి. యో బ్రహ్మానం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తంహ దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని మనకు శాంతి మంత్రం చెప్తూ ఉంటుంది. యో బ్రహ్మానం విదదాతి పూర్వం, పూర్వంలో బ్రహ్మదేవుడికి ఎవడైతే సమస్త వేదాన్ని ఇచ్చాడో అని. అందువల్ల బ్రహ్మకు జనకుడు అంటే బ్రహ్మకు సృష్టికర్త కూడా జనకుడు అని. విష్ణోహో వన్యేర్వాయో సదా శివం, విష్ణువుకి కూడా, వన్ని కూడా, వాయువు కూడా. అందువల్ల అన్ని రూపాల్లో ఉన్నవాడు ఆయనే, అన్నిటికీ ఆధారం ఆయనే. కాబట్టి ఈ విధంగా చెప్పవలసి వస్తుంది. అందుకొరకు ధ్యాత్వాగ్నినాగ్నిం విశోధ్యజ పృథక్ పృథక్ పంచభూతాని సంయమ్య ధ్యాత్వా గుణవృద్ధి క్రమాతు. ఔషధ్యాగ్ని విశోధ్యచ పృథక్ పృథక్. అగ్ని విధానం కూడా, అగ్ని ఛేదం చేసే విధానాలు వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళ యొక్క శాఖను అనుసరించి ఎవరెవరి శాఖకి ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా దాన్ని సేకరించి సంగ్రహించి ఆరాధన లేదా హోమం చేసే విధానం ఉంది. మరి బ్రాహ్మణులకు కావచ్చు, క్షత్రియులకు కావచ్చు, పరంపరగా వచ్చే అగ్నిని పృథక్ పృథక్ పంచభూతాన్ని సంయమ్య, వేరువేరుగా పంచభూతాలను కూడా తన యందు ఆరోపణ చేసుకొని ధ్యాత్వా గుణ విధి క్రమాత్, గుణ విధిని అనుసరించి తన లోపల ఆరోపణ చేసుకున్నవాడై. ఎందుకంటే దేవోభూత్వ దేవం యజేతు అని చెప్పబడింది కాబట్టి దేవతా స్వరూపుడై దేవతను యజం చేయాలి. కాబట్టి పంచభూతాలను కూడా తన యందు ఆరోపణ చేసుకున్నవాడై ఎక్కడి నుంచి ఎక్కడికని. మాత్రా పంచచతస్రశ్చాతి మాత్రా తతఃపరం ఏకమాత్రం అమాత్రం హి ద్వాదశాంత వ్యవస్థితం. మాత్రా పంచచతస్రశ్చ త్రిమాత్రాదిస్తతఃపరం ఏకమాత్రం అమాత్రం హి ద్వాదశాంతం వ్యవస్థితమని విధంగా ఒక్కొక్క భూతానికి మాత్రలంటే దానికి సంబంధించిన గుణాలని కూడా చెప్పవచ్చు. పంచ అన్నాడు. భూమికి శబ్ద స్పర్శ రస గంధాలు కదా. ఏకమాత్రమేమో ఆకాశంలో శబ్దము, ద్విమాత్రం ఆకాశములో శబ్దము, స్పర్శ అగ్ని లోపల శబ్ద స్పర్శ రూపము, జలం లోపల శబ్ద స్పర్శ రూపరస రసము, తర్వాత భూమి లోపల శబ్ద స్పర్శ రూపరస గంధము.
ఈ 5 అంటే ఒక్కొక్క దానికి గుణ విధిక్రమాతు తన గుణము కారణ గుణము ఆ భూతంలో వస్తూ ఉంటుంది కాబట్టి అందరికీ పంచ పృథ్వీ లోపల, చతస్ర జలం లోపల, త్రిమాత్ర అంటే అగ్ని లోపల, ద్వి అంటే వాయు లోపల, ఏకమాత్రం ఆకాశంలో, అమాత్రం ఏంటిది అంటే మరి ఆ మాత్రారహితమైంది మాయ కావచ్చు, లేదు తత్వం కావచ్చు. ఈ విధంగా తన యందు స్థిత్వాం స్థాప్యామృతో భూత్వా వ్రతం పాశుపతం చరేత్. ఈ విధంగా తన యందు ఆరోపణ చేసుకున్నవాడై అట్లాగే మరి పాయివంత పృథ్వీ భాగ అన్నారు. ఉదస్థానం వరకు పృథ్వీ భాగము, మూత్రస్థానం వరకు జలభాగము, మరి నాభి వరకము అగ్నిభాగము, హృదయం వైపు వాయుభాగము, సహస్రాంతం వరకము ఆకాశ భాగమని కూడా ఈ విధంగా శరీరంలో పంచభూతాలను ఆరోపణ చేసుకొని అమృతో భూత్వా వ్రతం పాశుపదం చరేతు. ఈ విధంగా అమృత స్వరూపుడై తన యందు అగ్నిని ఆరోపణ చేసుకొని పంచమహాభూతాలను ఆరోపణ చేసుకొని అమృత స్వరూపుడై పాశుపతం వ్రతం చరేతు, పాశుపత వ్రతాన్ని ఆచరించాలి అన్నారు. అందుకొరకు ఒక్కొక్క సాధనకు ఒక్కొక్క ప్రయోగం వేరువేరుగా గురుపరంపగా చెప్పబడుతుంది. కర్మకాండలో, ఉపాసనా కాండలో మరి ఎవరెవరి గురువులు ఏ విధంగా బోధిస్తారో ఆయా క్రియకు ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే మరి ఆ పద్ధతిలో ఆ క్రియ సక్రమంగా నెరవేరుతుంది. కానీ ఏం చేస్తే ఎట్లా చేస్తే ఏమి మనసు బాగుంటే చాలా దాన్ని కొంతమంది పలుకుతూ ఉంటారు. కానీ దానికి దీనికి చాలా భేదము, క్రియ జరగవచ్చు జరగకపోవచ్చు. ఈ విధంగా పాశుపత వ్రతాన్ని ఆచరించాలంటే ఆచరించవలసిన విధానాన్ని కూడా అగస్త్యుడు బోధించి ప్రాతరేవంతు సంకల్ప్య నిధాయాగ్నిం స్వశాఖయ ఉపోషిత శుచిస్నాత శుక్లాంబరధరం స్వయం. ఈ విధంగా ప్రాతకాలం లోపల సంకల్పం చేసి పాశుపత వ్రతం చరిష్యే అని సంకల్పంలో చెప్పేసి నిధాయాగ్నం స్వశాఖయ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళ శాఖను అనుసరించి గురు పరంపర నుంచి ఏ అగ్ని అవుతుందో దాన్ని ఆధానం చేసి ఆహ్వానం చేసి ఉపోషిత ఉపవాసం ఉన్నవాడై, శుచి స్నాత శుభ్రంగా స్నానం చేసిన వాడై, శుక్లాంబరధర స్వయం తెల్లటి వస్త్రాన్ని ధరించిన వాడై. తెల్లటి వస్త్రం చెప్పబడింది అంటే తెలుపు సాత్వికానికి గుర్తు. అలాంటి తెల్లటి వస్త్రము. మరి ఉపోషిత అంటే ఉపవాసం. మరి సామాన్యంగా ఈ కాలంలో ఉండలేరనుకోండి, కానీ ఆ విధంగా చేసినట్టయితే మనసు ఏకాగ్రతంగా ఉంటుంది. అందుకొరకు 2వ అధ్యాయంలో చెప్పబడింది విషయాన్ని వర్తంతే నిరాహారస్య దేహిన అని చెప్పేదానికి కారణం. ఒక క్రూరమైన జంతువును సాధన చేసుకోవాలంటే ఆహారం లేకుండా ఎట్లాగైతే దాన్ని పట్టుకునేవాడు సాధన చేసుకుంటాడో, మరి ఉపవాసం ఎందుకు చెప్పబడింది అంటే ఇంద్రియాల యొక్క శక్తి లేదా వాటి ఉగ్ర రూపము తగ్గేదాని కొరకు ఆ విధంగా చెప్పబడింది. అంతేకాకుండా శుక్ల యజ్ఞోపవీతశ్చ శుక్లమాల్యానులేపన జుహ్యాద్ విరజామంత్రైః ప్రాణాపానాదిభిస్తతః. శుక్లాంబరధరుడు కాకుండా తెలుపు వస్త్రాన్నే కాకుండా తెలుపు యజ్ఞోపవీతము, తెల్లని మాలను కూడా వేసుకున్నవాడై, అంతా తెలిపి. అందుకొరకు తెలుపు సాత్వికాన్ని గుర్తు అనుకున్నాం కదా, అన్ని తెల్లే చెప్పబడినాయి చూడండి. అందుకొరకే ఏ అనుష్ఠానం చేయాలనుకున్నవాడు కూడా ఇలాంటి పద్ధతిని ఆచరించగలిగితే కామ్య రూపంలో వారికి తొందరగా మరి ఆ కార్యం సిద్ధిస్తుంది నిర్విఘ్నంగా అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకొరకు తెలుపైన యజ్ఞోపవీతము, తెలుపు మాలను ధరించిన వాడి విరజామంత్రై జుహ్యాదో ప్రాణాపానాదిభిస్తతః. ప్రాణ అపాన వాయుదాలతో కూడా శరీరాన్ని కూడా మరి విరజా మంత్రాలతో, మరి సన్యాసోపనిషత్తు అక్కడక్కడ కూడా విరజా మంత్రాలు చాలా చెప్పబడినాయి. అదంతా చెప్పుకోవాలంటే ఇక్కడ విస్తారం అవుతుంది అనుకోండి. అలాంటి మంత్రాల చేత హోమం చెయ్యాలి అన్నారు. అనువాకాంతమేకాగ్ర సమిదాజ్య చరున్ పృథక్ ఆత్మన్యగ్నం సమారోప్య యాతే అగ్నేతి మంత్రతః భస్మాదాయాగ్నిత్యాది విమృజ్యాంగాని సంసృశేతు భస్మచ్ఛన్నో భవేద్ విద్వాన్ మహాపాతక సంభవైః. సమిత్ ఆజ్య చరోన్ పృథక్. సమిత్ అంటే సమిధలు, ఆజ్యం అంటే నెయ్యి, చెరు అంటే పాయసం. వీటిని వేరువేరుగా ఒక్కొక్క అనువాకాన్ని ఉచ్చారణ చేస్తూ దానిలో హోమం చేయాలి అన్నారు. అది గురువు ద్వారా తెలుసుకోవాల్సిన విధానం అనుకోండి. ఆత్మన్యజ్ఞ సమారోప్య, మళ్ళీ తనేందు కూడా అగ్నిని ఆరోపణ చేసుకొని యాతే అగ్ని అని మంత్రాల చేత, తర్వాత అగ్నిరిత భస్మ, జలమిత భస్మ, వాయురిత భస్మ అనే ఈ భస్మ మంత్రాల చేత కూడా
తన శరీరం అంతా కూడా విమృజ్యాంగాన్ని సంస్పృశేత్, శరీరం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఏ అవయాల యందు విభూతిని ధరించమని చెప్పారో ఆయా అవయవాల యందు అంతటా కూడా మరి విభూతిని కూడా ధరించుకున్నవాడే భస్మచ్ఛన్నో భవేద్ విద్వాన్, భస్మ విభూతి ధారణ చేసిన వాడు కావాలి. మహాపాతక సంభవై, ఆ విధంగా చేసినట్టయితే విభూతిని ధరించినట్టయితే మహాపాతకాల చేత, మహాపాతకాలు వరకు ఒకసారి చెప్పుకున్నాం అనుకోండి, మరి వాటి ద్వారా సంభవించే పాపం నుంచి కూడా విముక్తుడైతాడు. పాపై విముచ్యతే సత్యముచ్యతే చ సంశయ, అలాంటి పాపాలు మహాపాతక ఉపాతకాల నుంచి కూడా విముక్త అవుతాడు. నేను సత్యం చెప్తున్నాను రామ, దీనిలో ఏమాత్రం కూడా సందేహము లేదు. ఎందుకంటావా, అగ్నివీర్యం యతో భస్మా వీర్యవాన్ భస్మ సంయుత, భస్మము అగ్ని యొక్క వీర్యం అంటే శక్తి, దాన్ని ఎవరైతే ధరిస్తారో వీర్యవాన్ భస్మ సంయుత, భస్మాన్ని ధరించిన వాడు కూడా మరి ఒక వీర్యవంతుడు అంటే శక్తివంతుడు అవుతాడు. అందుకొరకే మరి త్రిపుండ్రాలు కొంతమంది ధరిస్తారు, విభూతిని కొంతమంది ధరిస్తారు. అగ్ని యొక్క వీర్యము కాబట్టి, శక్తి కాబట్టి దాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళు కూడా శక్తివంతులు అవుతారని ఈ విధంగా భస్మ స్నానరతో విప్రో భస్మశాయేజితేంద్రియ సర్వపాప వినిర్ముక్త శివ సాయుధ్యమాప్న. కేవలం శరీరం ధరించడమే కాదు, శరీరంలో కూడా లలాటంలో మణికట్టు యందు, మోచేతుల ముడుపుల యందు, మరి భుజాల యందు, పొట్ట యందు, వీపు యందు కూడా ధరించే విధానాన్ని ఆయా మంత్రాలతో చెప్పబడి ఆమె శివగీత వ్యాఖ్యానంలో చాలా విస్తారంగా ఇచ్చామనుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే చూసుకునే దానిలో ఈ విధంగా ధరించడమే కాకుండా భస్మశాయి, భస్మంలోనే పడుకున్న వాడై, భస్మ స్నానరత, భస్మం చోతి స్నానం ఒకసారి మనం చెప్పుకున్నాము. భస్మ స్నానము, మృత్తికా స్నానము, జలస్నానము, తైల స్నానం అని ఈ విధంగా ఉంటుంది. అట్లాగే భస్మంతోనే స్నానం చేసిన వాడై, భస్మాన్ని ధరించిన వాడై, భస్మందే పడుకునేవాడి, జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడి, సర్వపాప వినిర్ముక్త శివ సాయుధ్యమాప్నుయాత్, సమస్త పాపాల నుంచి విముక్తుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు ఆ వ్యక్తి. చూసారా, దీనిలో ఉంది దానిలో ఉంది అనే ఉద్దేశించే చాలా మంది విక్రిస్తూ ఉంటారు. పెట్టుకునే వాళ్ళని కూడా ఈ రోజులో బొట్టు పెట్టుకోవాలంటే కూడా కొంతమందికి సిగ్గు, అది పూజ చేసేప్పుడు పెట్టుకుంటారు, బయటకు వచ్చి తుడు చేసుకుంటారు కొంతమంది బుద్ధిమంతుల వాళ్ళు బుద్ధిమంతులు, బుద్ధి లేని వాళ్ళు మీరు చూసుకోండి. కానీ మన భారతీయ సాంప్రదాయంలో జుట్టు, బొట్టు, కట్టు, యజ్ఞోపవీతం ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి. మరి ఇక్కడ అగస్త్యునంతటి వాడు భస్మం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు అంటే ఎంత పవిత్రమైంది భస్మము. అందుకొరకే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మరి భస్మధారణ చేసేప్పుడు చెప్తూ ఉంటారు కొందరు మహానుభావులు కూడా. అలాంటి శక్తితో కూడుకుంది భస్మధారణ. ఇంకా దీన్ని చెప్పుకోవాలంటే చాలా ఉంది. భస్మజాబోలోపనిషత్తు ఒకటి ఉంది, దానిలో చాలా విశేషంగా చెప్పబడింది. 3 రేఖలుగా పెట్టుకోవాలని, ఆ 3 రేఖలలో అకారము, ఉకారము 3 మాత్రలుగా భావించేది ప్రణవస్వరూపం అని రకరకాలుగా బోధించబడింది అనుకోండి. అది అక్కడ విషయము, ఇక్కడ చెప్పుకున్నా అంటే చాలా విస్తారం అవుతుంది. కాబట్టి సర్వపాప వినిర్ముక్త శివ సాయుధ్యమాప్నుయాత్, సమస్త పాపాల నుంచి విముక్తుడై శివ సాయుధ్యమాప్నుయాత్, శివుని యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు. ఏవం కురు మహాభాగా శివనామ సహస్రకం ఇదంతు సంప్రదాస్యామి తేన సర్వార్థమాప్స్యసి. ఈ విధంగా అంటే ఏ రకంగా అనుష్ఠానం చెయ్యాలో, ఎప్పుడు చేయాలో అంత చెప్పిన తర్వాత కానీ మరి ఇప్పుడు మంత్రోపదేశం చేస్తున్నాడు. ఏంటిది? శివనామ సహస్రకం ఇదంతు సంప్రదాస్యామి, శివనామ సహస్రాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను. మరి ఏవం కురు, ఈ విధంగా నేను ఏ విధంగానైతే చేయమని చెప్పాను ఆ విధంగా చేసినట్టయితే సర్వార్థమాప్తసి, నువ్వేమేం కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా పొందుతావు. దీనిలో ఏమాత్రం కూడా సందేహము లేదని చూసారా గురువు యొక్క కరుణ ఎట్లా ఉంటుందో మొదలు పరీక్ష చేశాడు. ఆ తర్వాతనేమో విధి విధానాన్ని చెప్పాడు, ఆ తర్వాత మంత్రోపదేశాన్ని చేశాడు. ఇంతవరకు అగస్త్యుని యొక్క కర్తవ్యం అయిపోయింది. తర్వాత విషయాన్ని స్తూతుడు తన మాటల్లో చెప్తూ ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై శివనామ సహస్రకం వేదసారాభిధం నిత్యం శివ ప్రత్యక్షకారకం. ఆ విధంగా చెప్పి అగస్త్యుడు శివసహస్రనామాన్ని ప్రదదౌ తస్మై, ఆయనకు విధి విధానంగా మంత్రోపదేశం చేశాడు. అది ఎటువంటిది? వేదసారాభిధం నిత్యం, వేదాల యొక్క సారభూతమైంది
విష్ణు సహస్రనామము మరి శివ సహస్రనామం రెండూ కూడా మహాభారతాంతర్గతమే. మొదలే శివ సహస్రనామం వచ్చింది, తర్వాత విష్ణు సహస్రనామం వచ్చేసింది మహాభారతంలో. మరంటే మరి కొంతమంది శివుడు దేవుడు గారు ఫలానా ఫలానా అని మరి దూషిస్తుంటారు, నిందిస్తుంటారు, ఒకరకాలు అనుకోండి, ఇక వాళ్ళ పాపం వాళ్ళకి అనుకోండి. కానీ శివ సహస్రనామము మహాభారతంలో ఆనుశాసకపురంలోనే అది కూడా మరి మొదలు వచ్చింది, తర్వాతనే విష్ణు సహస్రనామం వచ్చేసింది. అలాంటి వేదసారాభిధం నిత్యము శివప్రత్యక్షకారకం, ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షము మరి అది అనుగ్రహం కలిగేట ఉండే వేదాలకు సారభూతమైన శివసహస్రనామాన్ని ఉపదేశించి ఉక్తంచదేన రామత్వం జప నిత్యం దివానిషం తతస్ప్రసన్నో భగవాన్ మహాపాశుపతాస్త్రకం తుభ్యం దాస్యతి తేనత్వం శత్రూన్ హత్వాప్ససి ప్రియాం. ఈ విధంగా చెప్పి రామ జప నిత్యం దివానిషం అన్నాడు. ప్రతిరోజు రాత్రింబవళ్ళు కూడా దీన్ని జపం చేయవయ్యా అని కూడా చెప్పాడు. రాత్రింబవళ్ళు అంటే ఇంకా నిద్ర లేదు, ఆహారం లేదా అంటే అది మరి ఉందో లేదో, కానీ మొత్తానికి మాత్రం ఆయన చేసేది కూడా అట్లాగే చేస్తాడు. ముందు పోయిన తర్వాత తెలుస్తుంది. జప నిత్యం దివానిషం, రాత్రింబవళ్ళు నిరంతరం కూడా చేస్తూ ఉండవయ్యా. ఆ విధంగా చేసినట్టయితే ఏమవుతుంది? ప్రసన్నో భగవాన్ మహాపాశుపతాస్త్రకం, భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై నీకు మహాపాశుపతాస్త్రాన్ని ఇస్తాడయ్యా. ఆ ఇచ్చినందువల్ల ఏమవుతుంది? శత్రువును హత్వాప్ససి ప్రియాం, ఈ పాశుపత మహాస్త్రం చేత నీవు శత్రువులను సంహారం చేసి గెలిచి నీ యొక్క ప్రియురాలైన సీతాదేవిని తీసుకుని వస్తావు అని ఆ శివసహస్రనామం యొక్క గొప్పతనాన్ని, అది ఏ విధంగా చేయాలో రాత్రింబవళ్ళు చేయడం అంటే చాలా కష్టమే సామాన్యమైన వ్యక్తులకు, కానీ అది అలవాటైతే శివానుగ్రహం దైవానుగ్రహం ఉంటే సంభవమే అనుకోండి. మరి నిత్యం దివ అనిషం జప అన్నాడు కదా, రాత్రింబవళ్ళు కూడా జపం చేయవయ్యా అన్నాడు. ఎట్లా మళ్ళీ అది కూడా ఉపోషిత అన్నాడు, ఉపవాసం ఉండి ఆ విధంగా చేసినట్టయితే పాశుపతాస్త్రం ఇస్తాడు. మరి అది ఎట్లా ఎటువంటిదంటావేమో, తస్యైవాస్త్య మహాత్మ్యాది సముద్రం శౌర్యస్థితి, ఆ పాశుపతాస్త్ర మహాత్మ్యం చేతనే నీవు సముద్రాన్ని కూడా ఎండింపజేస్తావు అన్నాడు. ఎందుకంటే ఆ మహాగంభీరమైంది కాబట్టి సముద్రము దాని యొక్క గొప్పతనం చేతనే, దాని యొక్క ప్రభావం చేతనే సముద్రాన్ని కూడా నీవు ఎండింపజేస్తావంటే అర్థమే, దాటుతామని అర్థము. ఆ అస్త్రాన్ని సంహారకాలే జగతాం అస్త్రం తత్పార్వతీపతే తదలాభే దానవానాం జయస్తవస్తు దుర్లభ తస్మాల్లబ్ధం తదేవాస్తం శరణం యాయి శంకరం. సృష్టి ఒకరు చేస్తే, స్థితి ఒకరు చేస్తే, ప్రళయం చేసేది ఎవరు? పరమశివుడు. అందువల్ల దీన్ని సంహారం చేయాలనుకున్నప్పుడు, ప్రళయం చేయాలనుకున్నప్పుడు ఈ మహాస్త్రాన్ని పార్వతీపదైన పరమేశ్వరుడు కూడా ప్రయోగం చేస్తాడంటే, సమస్త సంహారం చేయాలంటే, ప్రళయం చేయాలంటే పాశుపతాస్త్రాన్ని వినియోగం చేస్తాడు అని. తదలాభై దానవానాం జయస్తవ సుదుర్లభ. ఒకవేళ నీవు ఆ అస్త్రాన్ని పొందకపోతే నీ యొక్క శత్రు జయం మాత్రం దుర్లభమేను. అందువల్లని ఆ అస్త్రం పొందేదాని కొరకు శరణం యాయి శంకరం, పరమశివుణ్ణి శరణు పొందవయ్యా. అప్పుడు ఆయన ప్రసన్నుడై నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. మరి సముద్రాన్ని కూడా ఎండింపజేస్తావు. ఆ తర్వాత రావణాసురుని సంహారం చేసి సీతాదేవుని కూడా తీసుకుని వస్తావు అని ఈ విధంగా మరి అగస్త్యుడు రామచంద్రునికి చెప్పాడు అని సూతుడు తన మాటల్లో చెప్పాడు. కాబట్టి గురువానుగ్రహం ఉంటే ఎంతటి కార్యాన్నైనా మనం కలుగుతామనేది ఈ యొక్క ఆఖ్యాయిక ద్వారా. ఎందుకంటే ఈ అధ్యాయంలో కాదు, మొదట మూడో అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం అంతా కూడా పరీక్ష చేసినట్టుగా ఉంది. ఆఖరికి ఆ పరీక్షలో నిలిచినందువల్ల మరి ఎలాంటి శక్తివంతమైన మంత్రం అనుకున్నారు మరి శివుని యొక్క అనుగ్రహం కలిగేదానికి శివసహస్రనామము. కొంతమంది ఈ రోజుల్లో శివసహస్రనామము చాలా ప్రచారం తక్కువ. అయితే మన దగ్గర శివసహస్రనామం పారాయణ వగైరా అన్ని జరుగుతాయనుకోండి, దేనిలో ఉండే శక్తి దానికి ఉంది. అయినప్పటికీ ఒక విశేష కార్యాన్ని మనం అనుసరించాలంటే మనకు తెలిసిందే అయినప్పటికీ గురుముఖతగా విని గురుముఖత తీసుకుని మనం అనుష్ఠానం చేసినట్టయితే దానిలోని దివ్యశక్తి వేరు. అందుకొరకే ఇక్కడ కూడా మరి నీవు భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే రాక్షస సంహారం చేసేది కష్టము అని సూతుడు తన మాటల్లో అగస్త్యుడు చెప్పినట్టుగా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. శరణం యాహి శంకరం, భగవంతుని యొక్క శరణు పొందవయ్యా నీవు అని చెప్పి శివగీతా సూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం తృతీయ
పరమాత్మనే నమః. ఇంతవరకు మరి అగస్త్యుడు పరీక్ష చేసి గురువు గారు శిష్యుడికి ఇవ్వవలసిన లేదు చేయవలసిన మేలు లేదు వస్తువేంటో దాన్ని గుర్తు చేసి అధ్యయనం చేశాడు. మిగతా విషయాలు మనం రేపు విందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. వీణాధరే విపుల మంగళ దానశీలే భక్తార్తినాశిని విరించి హరీశ వందే. బుద్ధిప్రదే అఖిల మనోరథదే మనారే విద్యాప్రదాయిని సరస్వతీ నౌమి నిత్యం. తానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం. వారాణసీనాథ మనాధనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ శివగీత 4వ అధ్యాయం. నిన్నటి వరకు 3వ అధ్యాయంలో అగస్త్యుడు చేయవలసిన పరీక్షను చేసి సహస్రనామాన్ని ఉపదేశించి దాన్ని ఏ విధంగా అనుష్ఠానం చెయ్యాలో, అనుష్ఠానం చేసినందువల్ల ఏ ప్రయోజనము సాధకుడికి కలుగుతుందో ఆ విషయాన్నంతా కూడా క్షుణ్ణంగా చెప్పారని మనం విన్నాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో సూత్ర మాటల్లో చెప్తూ 4వ అధ్యాయం ప్రారంభం చేస్తూ ఏవముక్త్వా మునిశ్రేష్ఠగతే తస్మిన్ నిజాశ్రమం అధరామగిరౌ రామః పుణ్యే గోదావరీ తటే శివలింగం ప్రతిష్టాప్య కృత్వా దీక్షాం యథావిధి భూతిభూషిత సర్వాంగో రుద్రాక్షాభరణైర్యుతః. గురువు యొక్క కర్తవ్యం అయిపోయింది. శిష్యుని విషయంలో ఎలా ప్రవర్తించి ఎలా పరీక్ష చేసి ఏమి ఇవ్వాలో అదంతా అయిపోయింది. మిగిలింది ఏంటిది? శిష్యుని యొక్క కర్తవ్యం. మరి ఈ రోజుల్లో మంత్రం తీసుకునేంత వరకు తీసుకుంటారు. కొంతమంది మంత్రాన్నే మర్చిపోయే పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు పుణ్యాత్మలో ఇంకొకరు మీకే తెలుసు. తర్వాత కొన్ని కాలం స్వామి మీరు అప్పుడు ఏదో మంత్రం ఇచ్చారు మర్చిపోయారు మళ్ళీ ఒకసారి చెప్పవా అంటారు. అలాంటి బుద్ధిమంతులు కాదు రాముడు అనేవాడు. ఎందుకంటే గురువు చెప్పినట్టుగా నడిచేవాడు గురుపుత్రుడు అనిపించుకుంటాడు గాని గురువు చెప్పింది ఒకటైతే దాన్ని మర్చిపోయేవాడు గురుపుత్రుడు అనిపించుకోడు. ఎంతవరకైతే గురువాజ్ఞను నువ్వు తిరస్కారం చేస్తావో అప్పుడు నీ జీవితంలో కూడా సుఖాన్ని పొందలేవు. గురువాజ్ఞానవర్తవై ఎప్పుడైతే ప్రవర్తిస్తావో కాస్త కష్టం కలిగినప్పటికీ చివరికి సుఖాంతమవుతుంది, జీవితము సుఖమయంగా గడుస్తుంది. మరి అగస్త్యుడు చెప్పిపోయిన తర్వాత రాముడు తన యొక్క ఆచరణను అనుష్ఠానాన్ని ప్రారంభం చేశాడు. అందుకొరకే గురుదేవుడిచ్చిన మంత్రాన్ని మనం కూడా మరి దాన్ని శ్రద్ధతో భక్తితో అనుష్ఠానం చేసినట్టయితే మన జీవితం కూడా భగవద్ అనుగ్రహం ద్వారా మరి అజ్ఞాన నాశనం జ్ఞానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఏం చేస్తున్నారు? ఏవముక్త్వా మునిశ్రేష్ఠగతే తస్మిన్ నిజాశ్రమం. అగస్త్య మహర్షి చెప్పవలసిందంతా చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రాముడేమో రామగిరి అనే చోట పుణ్యే గోదావరి తటే, గోదావరి నదీ తీరములో, అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశో లేదో మహారాష్ట్ర అయి ఉంటుంది అనుకుంటాను. రామగిరి అంటే గోదావరి అంటే సామాన్యంగా ఇక్కడే కదా ప్రవహించేది. ఆంధ్రప్రదేశ్ కాదనుకోండి, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో అయి ఉంటుంది. శివలింగం ప్రతిష్టాప్య, గోదావరి తీరములో ఒక శివలింగాన్ని నెమ్మదిగా ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఏ విధంగానైతే అగస్త్య మహర్షి చెప్పారో కృత్వా దీక్షాం యథావిధి, విధిం అనుసృత్య యథావిధి, ఏ విధి విధాన్ని అనుసరించాలో గురుదేవుడు ఏ విధానం చెప్పాడో ఆ విధానాన్ని పాటిస్తూ కృత్వా దీక్షాం, దీక్షను ప్రారంభం చేశాడు. సంకల్పం చెప్పి తర్వాత ఏం చెప్పాడు అగస్త్యుడు? విభూతి ధరించాలనుకున్నాడు కదా,